హాయ్, నేను డాక్టర్ రాజ్ కుమారి. ఇవాళ సమాజంలో ఒక సైలెంట్ వ్యాధి గురించి మాట్లాడతాను, అది డ్రగ్స్. ఇవాళ జూన్ 26 అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ రోజు. అన్నీ ఉండి చదువు, ఉద్యోగం, కుటుంబం ఈ డ్రగ్స్కి అలవాటైతే మాత్రం మీ జీవితం నాశనం అవుతుంది. యూత్, చదువుకునే పిల్లలు ఈ దేశం యొక్క భవిష్యత్తు. ఎప్పుడైతే మీ యొక్క చిన్న ఆసక్తి వలన కానీ, స్నేహితుల ఒక ఒత్తిడి వలన కానీ, ఒంటరితనం వలన ఈ డ్రగ్స్కి అలవాటైతే మాత్రం మీ భవిష్యత్తు, ఒక మానసిక ఆరోగ్యం, ఫ్యామిలీ రిలేషన్స్, అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మీ కెరియర్, మీ భవిష్యత్తు మొత్తం విధ్వంసం అవుతుంది. ఇక్కడ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ డ్రగ్స్ గురించి అవగాహన ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి కానీ ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఒక ప్రవర్తన, వాళ్ళ ఒక మానసిక స్థితి ఎట్లా ఉందో గమనించాలి. వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రోజు ఎట్లా ఉంది, వాళ్ళ ఒక మానసిక స్థితి ఎట్లా ఉంది దాని గురించి మాట్లాడాలి. ప్రేమగా ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలి. నేను యూత్కి చెప్పేది ఒక మాట: మీ జీవితం సురక్షితంగా మార్చుకోండి. సహాయం కోరటంకి గురించి సిగ్గుపడొద్దు. సే నో టు డ్రగ్స్, ఫాలో యువర్ డ్రీమ్స్.